బ్రో హాయ్ బ్రో. ఇప్పుడు కల్కి దేవరా ఈ రెండు మూవీస్ పై మీకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏ మూవీ పై ఉన్నాయి? అండ్ చూసే ఆడియన్స్ కూడా ఒకసారి కామెంట్ చేసి చూడండి, ఎందుకంటే కామెంట్స్ చేస్తే అందరు చూస్తారు కాబట్టి కామెంట్స్ మీరు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తే అందరికీ ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి భయ్యా మీకు దేనిపైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చూడాలన్నా మీరు ఈ కన్ను మన గొప్పదా ఈ కన్ను గొప్పదా అంటే మేము ఏం కన్ను చెప్పలేము. ఒక విషయం చెప్తాను, మీరు చూసుకోండి. మొన్న కలికి ఒక పోస్ట్ రిలీజ్ చేస్తారు, అశ్వధామ మన అమితాబ్ బచ్చన్. అశ్వధామ అన్న క్యారెక్టరైజేషన్ చెప్తుంటే నిజంగా అది మీరు ఇప్పుడు చూసుకోండి యూట్యూబ్ ట్రెండింగ్ మారిపోయింది అది. అది కానీ లైక్ మీరు చూడండి ఆ సినిమాకు ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ సినిమాలో కమల్ హాసన్ ఉన్నాడు, విజయ్ సేతుపతి, దీపిక పడుకొని ఉంది, మెయిన్ గా మన ప్రభాస్ ఉన్నాడు. సో ఈ సినిమాకి నిజంగా చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ రీచ్ అయిపోయింది. మేము అనుకున్న ఒక 10% అనుకుంటే దానికి డబల్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే. 100% ఈసారి కలికితో మేబీ మీరు చూడండి అన్న సినిమా డైరెక్టర్ నాగార్జున ఇంకా తన మహానటి లాంటి పెద్ద పెద్ద సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చింది కాబట్టి మాకు తన పైన చాలా నమ్మకం ఉంది. 100% ఆది పురుషు అంతమంది ఫెయిల్ అయినప్పటికీ కూడా, అంతమంది సినిమా ఫ్లాప్ అయినప్పుడు కూడా, బాహుబలి తర్వాత మంచి బ్రేక్ రాకపోయినప్పుడు కూడా మెయిన్ అని మేము నమ్మకం నాగార్జున కాబట్టి. సో నాగార్జున మాకు నమ్మకం, మా నమ్మకాన్ని నెరవేర్చాలని నమ్మకం మాకు ఉంది. సో దీపిక పడుకోని కానీ, మన అమితాబ్ బచ్చన్ కానీ, మన కమల్ హాసన్ కానీ, సో వీళ్ళందరినీ మేము చాలా నమ్ముతాం కాబట్టి 100% మంచి కంబ్యాక్, సాలిడ్ కంబ్యాక్, నిజంగా మంచి కిక్ ఇచ్చే సినిమా వస్తుందని అనుకుంటున్నా. ఈ కలికితో నిజంగా తన రేంజ్, తనకున్న స్టాండప్ ఇంకా డబల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని అనుకుంటున్నా. అట్ ద సేమ్ టైం మీరు దేవర్ చూసుకుంటున్నాను, దేవరాన్ని మేము చూడండి కొరటాల శివ డైరెక్షన్ కాబట్టి. సో తను లాస్ట్ ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పుడు కూడా తను చాలా వేడితో ఉన్నాడు, ఎందుకంటే చాలా కసితో ఉన్నాడు ఈసారి. సో మేము లాస్ట్ టైం ఫ్లాప్ అయినప్పుడు కూడా ఈ సినిమా హిట్ అవ్వాలనే ఫీలింగ్ తనకు 100% ఉంటుంటాయి కాబట్టి. సో ఈ సినిమా ఈ దేవరకు వచ్చే ప్లస్ ఏంటంటే కొరటాల శివ డైరెక్షన్ కాబట్టి, అట్ ద సేమ్ టైం అనంత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాబట్టి, మన శ్రద్ధా కపూర్ మన హీరోయిన్ కాబట్టి. సో వీళ్ళంతా ఒక ఎత్తు అనుకుంటే వాళ్ళకు నిజంగా మన జూనియర్ ఎన్టీఆర్ ఉన్న త్రిబుల్ ఆర్ సినిమాతోనే ఆస్కార్ లెవెల్కి వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్. సో మీరు చూడన్నా మన పుష్పలో డైలాగ్ ఉంటుందన్న, సో రాయిని నేను నా చెక్కితే దేవుని అవుతాను. సో ప్రతి క్యారెక్టరైజేషన్ చేసే దమ్ము సత్తా ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ మీరు చూడండి. సో ప్రతి మాట్లాడే విధానంలో కానీ ఇప్పుడు కూడా తన ఒక 9 లాంగ్వేజ్లో అనర్గళంగా మాట్లాడే సత్తా ఉన్న ఎన్టీఆర్ కాబట్టి 9 లాంగ్వేజ్ తన సత్తా తనకు ఉంది కాబట్టి. సో 100% అట్లాంటి మీరు చూసినంటే తనకి ఏదైనా మీరు ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చారంటే నేను చేసి చూపిస్తాను దమ్ము ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ కాబట్టి. మీరు చూసి మొన్న దేవర ఒక గ్లిమ్స్ వచ్చింది, జస్ట్ ఇట్లా ఈ సముద్రం ఇప్పటివరకు చేపలను ఎక్కువ చూసుండకపోవచ్చు, ఎందుకంటే సముద్రం కత్తులను ఎక్కువ చూసినట్టు, అందుకోసం దీన్ని ఎర్ర సముద్రం అంటారు అని. సో డైలాగ్ కానీ విజువలైజేషన్ కానీ సో చాలా బాగా అనిపించింది. ఇంకోటి మన సినిమా ప్లస్ ఏంటంటే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరు చూస్తే చాలా సినిమాలు కూడా తను ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నా మీరు అసలు తిరిగిపోతుంది నిజంగా తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. 100% ఈ సినిమాకి చాలా నమ్మకం ఉంది, మాకు అనిరుద్ధ్ మీద నమ్మకం ఉంది, అట్ ద సేమ్ టైం కొరటాల శివ మీద నమ్మకం ఉంది. సో మెయిన్గా మాకు ఎన్టీఆర్ అన్న మాకు చాలా ఇష్టం కాబట్టి 100% తను మేము చెప్తాను కాబట్టి సినిమాలో స్టోరీ లేకపోయినా పర్లేదు, కానీ ఎన్టీఆర్ అనే సినిమా తన పర్ఫార్మెన్స్ చూడడం కోసం ఇంట్రెస్ట్ వెళ్తారనమాట. సో 100% సినిమా స్టోరీ బాగాలేకపోయినా, మ్యూజిక్ బాగాలేకపోయినా కానీ సినిమా నిలబెట్టే సత్తా ఉన్నాను కాబట్టి 100% సో జూనియర్ ఎన్టీఆర్ అని మాకు నమ్మకం ఉంది. సో ఈ రెండు చూసుకుంటే 100% మంచి సినిమాలు కాబట్టి ఈ రెండు ఇటు వాళ్ళని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ చూసినప్పుడు అండ్ దేవర గ్లిమ్స్లో డైలాగ్ చెప్పాడు కదా, అవి చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి నిజంగా. మీరు చూడన్నా ఒక ఎంతంటే మీరు ఏదో చెప్పిన డైలాగ్, సో నిజంగా అట్లాంటి డైలాగ్ మేము పుస్తకాలు చదివినా కానీ రియలిస్టిక్ ఎప్పుడు చూడలేదు. నిజంగా అట్లా ఎర్ర సముద్రం అంటే ఎలా ఉంటుంది అనుకున్నా కానీ నిజంగా చూపిస్తుంటే ఇలా రక్తం సెలయేరులో పారుతుందని మాకు నిజంగా తెలియదు. నిజంగా ఆ టీజర్ చూసిన తర్వాత చిన్న పిల్లలు కూడా తొడగొట్టే ఛాన్స్ ఉంది, అంత మాస్ ఎలివేషన్ ఉంది నిజంగా. సో నిజంగా ఫ్రెష్గా ఇప్పుడు రాయలసీమ నుంచి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. సో నిజంగా మన కేజీఎఫ్లో డైలాగ్ ఉంటుంది అన్న, వైలెన్స్ ఐ అవాయిడ్ వైలెన్స్ బట్ వైలెన్స్ లైక్స్ మీ అన్నట్లు. నిజంగా తను మీరు చూడన్నా నరకటాలు అయినా ఏదైనా కూడా మాస్ ఎలిమెంట్ ఏదైనా సరే కానీ ఎన్టీఆర్తోనే సాధ్యం. నిల్చొని నరకతాడు, పడుకొని నరకతోనే ఉంటాడు ఆయన. సో అట్లాంటి ఆయనకి మాస్ ఎలివేషన్ ఇస్తున్నారంటే మాత్రం 100% నిజంగా వేరే రోజులు అని చెప్తున్నా. 100% కేజీఎఫ్ లాగా ఎట్లయితే మాస్ ఒక సుత్తి కొట్టుకున్న ఎలివేషన్ ఏది ఇచ్చిన ఎలివేషన్ అన్నట్లు ఇస్తారు. 100% మంచి మాస్ వర్త్ అన్న ఫీలింగ్ మాకైతే ఉంది. 100% నేను చెప్తాను. అయితే ఇప్పుడు ప్రభాస్ అన్న లుక్ కల్కిలో ఎలా అనిపించింది అంటే మీరు టీజర్లో కూడా కొంచెం చూసారు కదా, మొన్న కూడా ఒక చిన్న డైలాగ్ తోటి కూడా వచ్చాడు కదా, ఆ లుక్ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? చూడండి ఆ లుక్ నిజంగా మేము చిన్నప్పుడు చూసాను, నాకు సూపర్ మ్యాన్ అంటారు కదా, సూపర్ మ్యాన్ డోరేమాన్ అనలాగా. సో నిజంగా అన్నం చూస్తుంటే అరే అమ్మ ఇది బాగా పకడబంది ప్లాన్ చేస్తారు, సరే ఇది యూనివర్సల్ గా ప్లాన్ చేస్తారు అన్న ఫీలింగ్ వస్తుంది. సో 100% ఎక్కువ అట్రాక్ట్ అయ్యి ఎక్కువ ప్రజలకు రీచ్ అయ్యే ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి సో ఈజీగా సినిమాకి ఎక్కువ స్కోప్ ఉండే ఛాన్స్ ఉంది అనుకుంటా. నిజంగా లుక్స్ కానీ మీరు చూడండి నన్ను జస్ట్ మొన్న అమితాబ్ బచ్చన్ ఆ రకం చూపిస్తే ఇంకా కమల్ హాసన్ ఉన్నాడు, విజయ్ సేతుపతి ఉంది, దీపిక పడుకున్న వాడిని ఇంకా ఏ రేంజ్లో చూపిస్తాడు అనేది మాకు అర్థం కావట్లేదు. 100% మాకైతే మేమైతే చాలా ఆకలితో ఉన్నాము. 2 సినిమాలు వచ్చి మేము చాలా సంతోషపడతాం అన్న మేమైతే. అంటే ఇప్పుడు మీకు ఈ 2 సినిమాలలో మీకు ఏది 2000 కోట్లు కొడుతుంది అనుకుంటున్నారు?
చెప్పేసేయండి. అన్న నువ్వు అవునన్నా కాదన్నా 2 సినిమాలు కూడా కొట్టే దమ్ము సత్తా 2 సినిమాలకు ఉంది. 2 సినిమాలు 2 క్రాక్ చేసి ఇంకా దాడతాయి తప్ప కానీ ఒకటి కూడా మైనస్ కాదే ఛాన్స్ నాకు ఉంది 100%. 2 కూడా 2000 కోట్లు 2000 కాదు 5000 కోట్లు దాటే ఛాన్స్ కూడా ఎక్కువ ఉందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇప్పుడు మనకు అందులో ఒక చందమామ టైప్ లో అది వేసాడు కదా ఆ గ్లిమ్స్ లో, అది చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మరి నిజంగా ఆ టెక్నికల్ ఇష్యూ నిజంగా చాలా మంది అబ్జర్వ్ చేస్తారు లేదు కానీ నాకు చూసినప్పుడు చాలా అనిపిస్తుంది. అరే నేను ఇదేం బా ఇట్లా తీసారా ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే చందమామ హాఫ్ ఉన్న చందమామని ఒక వ్యక్తిని నరికినప్పుడు బ్లడ్ పోయి ఫుల్ చందమామ మారిపోతుంటది. అరే మేము ఇట్లా కూడా సినిమాలు తీస్తారా అన్న ఫీలింగ్ వచ్చి, అంటే సినిమా నిజమే చాలా మంది అంటారు ఎందుకు భయం మీకు సినిమా పిచ్చా అంటే ఎందుకు ఇష్టం మాకు, మేము సినిమాలో నాలెడ్జ్ పెంచుకుంటాం, మేము సినిమాలో ఎట్లా ఉండాలని నేర్చుకుంటాం, సినిమాలో ఎట్లా సాయం చేయాలని నేర్చుకుంటున్నాను. నిజంగా సినిమా చూస్తుంటే టెక్నికల్ ఇష్యూ నిజంగా చాలా బాగా అనిపించింది. విజువలైజేషన్ ఎంత కొత్త చూపించారో, ఒక టైటానిక్ సినిమా అప్పుడు చిన్న ఉన్న చూస్తే టైటానిక్ అట్లాంటి షిప్ మాకు కనిపించింది. సో నిజంగా ఇది మాకు ఓషన్లో జరుగుతున్న సినిమా లాగా కనిపించింది, అలాగే టైటానిక్ 1 లాగా 2 లాగా అని. సో 100% ఒక సినిమా మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది తప్ప అసలు తగ్గట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ కొట్టాల్సి చాలా బాగా అనిపించింది. హాఫ్ చందమామ ఫుల్ చందమామ చేయడం అనేది నాకు చాలా నచ్చింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చాలా బాగా నచ్చింది. కల్కి మూవీలో అంటే ప్రభాస్ అన్నతో పాటు అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, విజయ్ సేతుపతి గారు, ఇంకా చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మరి నిజంగా ఏదో పక్కడబంది ప్లాన్ చేశాడు నాగాశ్విన్ అన్న ఫీలింగ్ ఉంది. జస్ట్ మేము రావణన్న కాదన్నా సినిమాకి చాలా పెద్ద వ్యక్తి ఎవరంటే నువ్వు అన్న కన్నా మన బాహుబలి కాబట్టి, మన ప్రభాస్ అన్నని కాబట్టి. సో ప్రభాస్ అన్నతో పాటు ఇంత పెద్ద ప్రతి దానిలోకి వెళ్ళి పెద్ద వాళ్ళని తీసుకురావడం అనేది ఏదో పక్కడబందీగా నాగాశ్విన్ ప్లాన్ చేస్తాడు. మహానటి లాంటి పెద్ద హిట్ ఇండస్ట్రీకి ఇచ్చిన వ్యక్తి. సో ఇంతమంది తీసుకొచ్చి ఏదో బ్రహ్మాండం సృష్టిస్తామని చూస్తున్నాను ఫీలింగ్ అయితే వచ్చింది. ఈసారి జనగర జనారి అన్న ఫీలింగ్ అయితే ఉందన్న. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్.